విద్యార్థులు మొత్తం కలిసింది మాకు కావాల్సింది ఒకటే, ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు పని రిలీజ్ చేయమని చెప్పని. గత 5 సంవత్సరాల కాలంలోని ఫీజు రియంబర్స్మెంట్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు వస్తుందని నమ్మకంతో విద్యార్థులు చాలా మంది వాళ్ళకి తర్వాత నుంచి కాలేజీలు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఏదో ఒక వంకతోటి ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వక ఎయిడెడ్ కాలేజీని అన్ఎయిడెడ్ గా డివైడ్ చేయడం వల్ల ప్రైవేట్ కాలేజీలాగా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కాలేజీలు కూడా వాళ్ళకి నచ్చినట్టు ఫీజులు పెంచేశారు. దానివల్ల ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే నమ్మకంతో జాయిన్ అయిన పిల్లలు ఎవరూ కూడా ఫీజులు కట్టలేక కాలేజీలోని సర్టిఫికేట్స్ వదిలేసి బయటకు వచ్చేశారు.